అన్ని వెజిటేబుల్స్ వేసి గోధుమ నూక ఉప్మా చేసుకుందాము. బాండీ పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఎక్కువే చేస్తున్నాను ఉప్మా కాబట్టి కొద్దిగా నూనె పడుతుంది. తర్వాత పోపు దినుసులన్నీ ఒక దాంట్లోకి తీసుకున్నానండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, పల్లీలు, జీలకర్ర అవన్నీ నూనె వేడి కాగానే అందులో వేసుకున్నాము. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను అన్ని వెజిటేబుల్స్, క్యారెట్లు, అల్లం ముక్కలు, ఇంకా ఉల్లిపాయలు వేసుకున్నాం కదా. తర్వాత ఆలు ముక్కలు, బీన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం కలిపి మూత పెట్టుకుందామండి. ఇప్పుడు కొద్దిసేపు మగ్గనిద్దాము. ఉప్పు వేసి మూత పెట్టుకుంటే కొంచెం మగ్గిపోతుంది. మగ్గనిద్దామండి. తర్వాత టమాటాలు వేసుకుందాం. మూత పెడదాము. ఒక 2 నిమిషాలు. మగ్గిపోయాయి, చూద్దాము. మగ్గాయండి. టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టుకుందాము. టమాటాలు మగ్గనిద్దాము. 1 నిమిషం మూత పెట్టేసుకుని టమాటాలు మగ్గాయేమో చూసి, టమాటాలు కూడా పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు నీళ్లు వేసుకుందామండి. కనీసం ఒక 4 గ్లాసులు నీళ్లు వేస్తున్నాను. ఒక 2 గ్లాసులు రవ్వండి. 4 గ్లాసులు నీళ్లు వేసుకొని, ఉప్పు ముందే వేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకుందాము నీళ్లు మరిగే వరకు. నీళ్ళు మరుగుతున్నాయి కదా. ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో రవ్వ తీసుకుందాము. వాటర్ తీసుకున్న గ్లాస్తోనే రవ్వ తీసుకుందామండి. గ్లాస్ రవ్వ కొంచెం మిగిలింది, వేసేసుకుందాము. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. అన్ని ముక్కలు వేసి చేసుకుంటే బాగుంటుందండి వెజిటేబుల్ నూక. పొద్దున్న పూట అన్ని కూర ముక్కలు ఉంటాయి, బాగుంటుందండి. మూత పెట్టుకున్నాం కదా. మగ్గిపోయిందా? మగ్గిపోయిందండి. చాలా బాగుంది. కలర్ఫుల్గా మంచి వాసన వస్తుంది, గుమగుమ. డయాబెటిక్ వాళ్ళకి అందరికీ మంచిదండి వెజిటేబుల్. గోధుమ నూక ఉప్మా ఆరోగ్యానికి చాలా మంచిది.